ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడామణి 7వ భాగం. విరక్తి గలవానికే త్యాగం సిద్ధిస్తుంది. విరాగియే సమాధిని పొందినవాడే దృఢజ్ఞానమును ముక్తిని పొందుతాడు. నిత్యానందాన్ని పొంది ముక్తికాంతతో సుఖించుటకు విరక్తియే సాధనం. ఇదే మోక్ష సామ్రాజ్య సుఖం ఇచ్చేది. మోక్షం అనే చిదాకాశంలో ఎగరాలంటే వైరాగ్య జ్ఞానములు అనే 2 పక్షి రెక్కలు కావలసిందే. ఇవి లేని ఎడల ముక్తి సిద్ధించదు. కావున విషయాల పట్ల ఆశను, అహం బుద్ధిని వదిలి నీయందే ఎప్పుడూ లక్ష్యం కలిగి ఉండు. సర్వసాక్షి అయిన ఈ బ్రహ్మ రూపాత్మ విజ్ఞానమయ కోశంలో అహం అని ఎల్లవేళలా ప్రకాశించిన పంచకోశ విలక్షణంగా అహం అనే అనుభవం చేత లక్షితమైన బ్రహ్మస్వరూపంలో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అనే అభ్యాసంచే మనసును మెల్లగా నిశ్చయం చేసి ఆ బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించు. ఇతర చింతన వల్ల ప్రయోజనం లేదు. అనాత్మచింతన వదిలి మోక్షహేతువైన ఆత్మచింతనను ఎల్లవేళలా చేయాలి. కుండ, మూకుడు, బాణ మొదలైన వేరువేరు వస్తువులలో ఉన్న ఆకాశం అవి పగిలినప్పుడు ఏకమై ఆకాశంలో కలిసిపోతుంది. అలాగే అల, నురుగు, బుడగ, సుడి మొదలైనవి నీటి యందు వేరుగా ఉన్న విచారణచే అవి నీరు కన్నా వేరు కానట్టు, కుండ మొదలైనవి కూడా మట్టి కంటే వేరుగాక మట్టే అయినట్టు, అజ్ఞానంచే కప్పబడిన దేహ, ఇంద్రియ, ప్రాణ, మనసు, అహంకారాది భిన్నమైన ఉపాధులను వదిలి మహాకాశంలో ప్రకాశిస్తున్న బ్రహ్మంలో మాయచే నీవు అది అని అనేక విధాలుగా భేదం కల్పించి ఆత్మ కంటే భిన్నంగా దర్శిస్తుంది. కావున అఖండ చిద్రూప పరమాత్మ తానే అన్ని దిక్కుల లోపల బయట బ్రహ్మాది దేవతల రూపాన్ని పొందినదై భాసిస్తుంది. మాయ తొలగిన తర్వాత ఏకమేవా ద్వితీయం అని శృతి చెప్పుటచే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అంతా బ్రహ్మ మాత్రం. శవంగా మారే ఈ శరీరాన్ని పురుషుడు నేను అని ఎరుగుట వలన మలినుడై జనన మరణ వ్యాధులు మొదలైన అనేక విధాలైన దుఃఖాన్ని పొందుతాడు. అలాగాక తనను తాను అచల శివమయంగా తెలుసుకున్నప్పుడు ముక్తుడగునని తెలుసుకో. నీవు మలమయమైన ఈ స్థూల దేహంలో గాని వాయువు వలె చలించు లింగదేహంలో గాని కల నేను అనే ఆత్మాభిమానం వదిలి వేదాల చేస్తూ తింపబడే నిత్యానంద స్వరూపమే తాను అని తెలుసుకొని బ్రహ్మాకారంగానే ఉండు. ద్వైతం మాయ మాత్రమే, అద్వైతమే పరమార్థం అని శృతి ప్రత్యక్షంగా చెప్పుట చేత చిత్తంచే కల్పించబడిన భేద వికల్పాలు చిత్తం సుషుప్తిలో లయించినప్పుడు ఏ అనుభవం కలుగకపోవడంచే సర్పం, జలం మొదలైన కల్పిత వస్తువులు 3 కాలాలలో వేరుగాక తాడు, ఎండమావి మొదలైనవే ఉన్నట్లు వివేకులు చూచుట చేత నిర్వికల్ప సమాధిలో వేరుభావాలు తోచవు. మనోభ్రాంతిలో ప్రపంచమంతా కనిపించిన ఈ వేరుభావాలు యథార్థ జ్ఞానంతో బ్రహ్మ మాత్రమే ఉండుట వలన జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయాలు ఒక్కటై వెలుగునందలి చీకటి వలె మూలకారణమైన అజ్ఞాన అంధకారం తొలుగుతుంది. కల్పాంత సముద్రం వలె ఒక్కటిగా ఉండు నిర్మల, నిష్క్రియ, నిర్విశేష, నిర్వికార అద్వైత బ్రహ్మ వస్తువులలో భేదం లేనందున పరిపూర్ణ బ్రహ్మాన్ని జ్ఞాని సమాధిలో హృదయంలో అహం అని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. కావున నీవు మరల సంసార మార్గంలో పడకుండా హృదయంలో ప్రకాశించు బ్రహ్మభావనతో నిర్వికల్ప సమాధి చెంది భ్రాంతికి కారణమైన చిత్తాన్ని నశింపచేసి సంసారానికి కారణమైన హృదయ గ్రంథిని ఛేదించి అఖండ ఆత్మానుభవం గలవాడవై దుర్లభమైన పురుష జన్మను సఫలం కావించుకో. పురుషుని నీడవలే ప్రకాశించు శరీరాన్ని శవం వలె దూరంగా తెలివితో తోసి అఖండ ఆనందాత్మ తాను అని తెలుసుకొని బ్రహ్మాగ్నిలో దేహాది ఉపాధులను భస్మం చేసి ఆ ఆనంద బ్రహ్మంలో చిత్తాన్ని ఉంచి జీవన్ముక్తుడిగా ఉండు. యోగి లోపల బయట అఖండానంద రసాన్ని అనుభవించుట తప్ప ఈ శరీరాన్ని మరల దేని కొరకు అభిమానించి పోషిస్తాడు? ప్రారబ్ధం అనే తాడుతో కట్టబడిన శరీరం ఉన్నా లేకపోయినా ఆవు మెడలో ఉన్న మాలవలే గుర్తించడు. కావున నీవు కూడా నిత్య జ్ఞానానంద ఆత్మను పొంది ఈ ఉపాధిని దూరంగా తోసి మరల తలచుకు. వాంతి చేసిన వస్తువును ఎవరూ కోరరు కదా. జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞాన హృదయపు ముడిని మెత్తగా కోసివేసి
ఎల్లప్పుడూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఏ కోరిక లేని విద్వాంసుడు ముందు భ్రాంతితో భావించిన దానిని మరలా ఎందుకు భావిస్తాడు? వైరాగ్యానికి జ్ఞానము, జ్ఞానానికి ఉపరతి, ఉపరతికి స్వానంద అనుభవంతో కలుగు ఉపశాంతి ఫలము. కావున పై సాధనలు సిద్ధించినచో పూర్వ సాధనలు నిష్ఫలములు. శరీరాదులలో నేను అనే భావం లేకుండాటే ఉపరతికి పరమావధి అవుతుంది. ఆత్మ బ్రహ్మములకు, ప్రపంచ బ్రహ్మములకు గల భేదబుద్ధి ఎప్పుడూ లేకుండా తానే బ్రహ్మం అని ఎరిగి బ్రహ్మంలో దృఢంగా నిలిచి దానిలో లీనమైన వాడు ఎప్పుడూ బ్రహ్మాకారంగా ఉంటాడు. బాహ్య విషయాలు వదిలి నిద్రించుచున్న బాలుని వలె ఉదాసీనుడవై, సంసార దోషం లేని వివేకి అయి, చిత్తం ఉన్న నిశ్చింతుడై, వేటి యందు ప్రియాప్రియములు లేనివాడై, బ్రహ్మానంద అనుభవంలో ఇష్టమైన మనసుతో ఏ విషయం పట్ల ఆసక్తి లేనివాడై, లోకంలో సంభవించు సుఖ దుఃఖాల యందు ఏ వికారము లేనివాడై, నదీ ప్రవాహం సముద్రంలో చేరినట్లుగా యతిగా జీవన్ముక్తుడిగా ఉంటాడు. వాడే అపారమైన పుణ్యం పొంది పూజ్యుడవుతాడు. ఇతనికి సకల వాసనలు నశించగా పూర్వ వాసనలతో మరలా సంసారం ఉందని చెప్పకూడదు. పూర్ణ బ్రహ్మానందం గల వీనికి ముందు వలె సంసారం లేనే లేదు. అది ఉంది అంటే జ్ఞాని కానే కాదు, బహిర్ముఖుడే.